తెలుగు సినిమా ఉన్నంతకాలం గుర్తుండిపోయే నటుల్లో ఆయన కూడా ఒకరు. ఆయన వెయ్యని పాత్ర లేదు, చెయ్యని వేషం లేదు. ఏ పాత్ర అయినా కూడా పాదరసంలో ఇమిడిపోతూ ఉంటారు. స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి లివింగ్ లెజెండ్ వరకు ఎదిగారు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రస్థానం. ఆయన ఎవరో కాదు, మన ముందున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీత కోట శ్రీనివాస్ గారు. ఆయనతో మరి మాట్లాడి ఆయన సినీ ప్రస్థానం, జీవితంలో విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కోట శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఆరోగ్యం ఎలా ఉంది? లేదు, బాగానే ఉంది. ఏదో వయసును బట్టి వస్తుంటాయి కదా, కాళ్ళ నొప్పులు, కళ్ళు నొప్పులు, ఇది మామూలే. ప్రాణం ఖరీదుతో ప్రారంభమైంది మీ సినీ ప్రస్థానం. 78. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణం మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉందండి? ఇప్పుడు నేను ఒకటే అనుకుంటానండి, నేను నటుడినే కానీ నాటకాలు నేర్చుకున్నాను కానీ ఎప్పుడు సినిమా యాక్టర్ అవుదాం అనుకోలేదు. ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు. స్టేజ్ మీదే రంగస్థలంలోనే రకరకాల పాత్రలు వేసి పేరు తెచ్చు అలా మొదలైనటువంటి ఇది అన్ని రుచి చూశాను. ఆ రోజుల్లో ఉంది రేడియో కదా, రేడియోలో నాటకం చదవటం. చాలామంది రేడియోలో నాటకం వేసానంటారు. నాటకం వేయలేము, రేడియోలో నాటకం చదవటమే. నాటకాల దగ్గర నుంచి టీవీ, తర్వాత సినిమా, ఇది వరుస భగవంతుడు ఇచ్చాడు, దాన్ని ఏదో రకంగా చక్కగా వాడుకోవాలి అనే దృష్టితోనే వచ్చాను. అది ఏదో భగవంతుడి దయ, మీ అందరూ ఆశీర్వాదం, ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి 40 ఏళ్ళకి పోషించారు. మీరు సినిమాలో 3 షిఫ్ట్లు వర్క్ చేసేవాళ్ళని విన్నాను. అసలు ఎప్పుడు లేచేవాళ్ళు, ఎప్పుడు తినేవాళ్ళు, ఎప్పుడు షూటింగ్లో ఉండేవాళ్ళు? అంటే నేను ఒక్కడనే కాదండి, నాకు మళ్ళీ బిజీ అయినటువంటి ప్రతి ఆర్టిస్ట్కి ఇది తప్పదు. రోజుకి 20 గంటలు పనిచేసాను. మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని రోజులు నేను రోజుకు 3 స్టేట్లు కూడా పనిచేశాను. పొద్దున హైదరాబాద్, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు. మళ్ళీ వచ్చి ఎయిర్పోర్ట్లోనే స్నానం చేసి మళ్ళీ ఇక్కడ షూటింగ్ వచ్చాను. అంటే మనిషికి, ప్రతివాడికి భగవంతుడు ఒక టైం ఇస్తాడు, అర్థమైందా? మంచి టైం ఇస్తాడు. ఆ టైంలో నీకు భోజనం చేయడానికి కూడా టైం దొరకదు. కాకపోతే ఆ టైంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, లేకపోతే పాడైపోతాం. ఆ టైంలో నేను చెడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాను అనుకుంటాను. భగవంతుడు ఈ జీవితం ఇచ్చాడు. అంత బిజీగా మీరు షిఫ్ట్కి 3 షిఫ్టుల్లో కూడా పనిచేస్తూ 20 గంటలు పనిచేసే మీరు ఇప్పుడు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? ఇప్పుడు పిచ్చెక్కిపోతుందండి. ఎందుకంటే పని రాక్షసుల్లా పనిచేసిన తర్వాత ఈ ఖాళీ సమయం ఒక పనిష్మెంట్. రాక్షసుడు అవన్నీ కాదు కానండి, ఎవరైనా ఏముంది, నచ్చినట్టు తిరిగితే నొప్పి ఉండదని. నాకు నచ్చిన ప్రొఫెషను, నాకు ఇంకా శ్రమ ఏమనిపిస్తుంది, పని చేసాం, డబ్బింగ్లు ఇవి. ఇప్పుడు సినిమా యాక్ట్ చేయడం కాదు, దాని డబ్బింగ్ కూడా చెప్పాలిగా, అన్ని రకాలుగా చేసాం. కాకపోతే ఏంటంటే ఆ టైం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే రోజుకి 100-150 మంది మధ్యలో నటించు కూర్చోవడం, దాంతో ఇప్పుడు ఒంటరిగా ఒక్కడిని కూర్చోవడం, లేదంటే మా ఆడితే ఏదైనా కబుర్లు చేస్తూ కూర్చోవడం. ఏం తోస్తుంది? ఎవరు తోచదు, వయసు వస్తుంది. ఆ తోచకి ఏదో చిన్న మాట పెద్ద మాట అంటాం తెలియక, అవతలోని తిట్టుకుంటూ ఉంటారు. మా నాన్నగారు ఈయనవాడు అంటాడు, చెప్పలేనివాడు చెప్పడు. ఇవన్నీ మామూలే, ఇక భరించాల్సిందే. కాకపోతే దీనివల్ల నేను 2 విషయాలు కోల్పోయానండి. ఒకటి, నా ఫ్యామిలీ లైఫ్ మర్చిపోయాను. పిల్లలు, వాళ్ళ చదువులు, సంధ్యలు చూడటం, చేయటం అసలు ఏమి లేదు నాకు. నెలకి 2 నెలలకి చూసేవాడిని పిల్లల్ని. ఏదైనా ఎప్పుడన్నా మొత్తం పడి బట్టలు కొనుక్కొచ్చినా అది సరిపోక కొలత మారి. ఎప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని అడిగేవాళ్ళ, నాన్నగారు మీరు ఏంటి ఇంత ఇన్ని రోజులు కనిపించలేదను? మీరు ఒక నెల తర్వాత వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండేది? వాళ్ళు డిసైడ్ అయిపోయారండి. మా నాన్నగారు ఏంటంటే ఆయన కనపడలేండి, బాగా బిజీ అండి మా నాన్నగారు అని చదువుకుపోయేవారు. పిల్లలు కూడా అదృష్టం బాగుండి బాగా చదువుకుంటారండి. పిల్లలు ట్యూషన్లు ఏం లేవు, మంచి మెరిట్ స్టూడెంట్లు, బాగా మెరిట్, గొప్ప చెప్పకూడదు. కోట శ్రీనివాస్ గారు, మీ నాన్నగారేమో ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు, మీకు కూడా డాక్టర్ అవ్వాలని ఒక ఆశ, ఆకాంక్ష ఉండేదని అన్నారు. కానీ ఎలా ఈ స్టేజ్ నటన మీదకి వచ్చారు? ఆ రోజుల్లో మా నాన్నగారి దగ్గరికి, డాక్టర్ గారి దగ్గర, మీ తర్వాత ఎవరు లేరా అండి, ఎవరు లేరా అని అంటుండేవాడు. మా నాన్నగారికి ఆకలేసేవారు. అదే నా గురించి కాదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ కోసం చదువుకోరా అని.
సరే అని ప్రిలిమ్స్ అయిన తర్వాత నాకు సైన్స్ గ్రూప్ ఉంటుంది కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఆ గ్రూప్ మార్క్స్ చూసేవారు మెడికల్కి. ఆ గ్రూప్ మార్క్లో 1% తక్కువ వచ్చింది. దాంతో నాకు ఎక్కడ సీట్ రాలా. తర్వాత బీఎస్సీ చదివి వెళ్దాం మెడిసిన్, కానీ ఒక చెడు అలవాటు వచ్చి ఆ ఆలోచన వచ్చి ఇటు చేరా. సరే ఇక్కడికి వచ్చిన నాటకాలు పెద్ద అలవాటు ఈ లైఫ్లో అది మర్చిపోయాం. సరే మర్చిపోవడం వల్ల ఇదిగో భగవంతుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాను లేదని నేను అప్పుడప్పుడు అద్దం ముందు కూర్చుని ఆలోచిస్తుంటూ ఉంటాను. చేసిన తప్పులు ఏమిటి, ఏం చేశాను ఏంటి. శ్రీనివాస్ గారు, ప్రతిఘటనలో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, మీరు ఇలా అనుకుంటూ ఇది తిడతాందా పొగడతాందా అని. మీరు పుట్టిందేమో కంకిపాడు సైడ్ ఆంధ్రాలో, కానీ తెలంగాణ స్లాంగ్ అంత బాగా ఎలా మాట్లాడారు? నాటకాలు వేసేటప్పుడు నాకు అభిలాష ఉండేదండి. నేను ఒకే సమాజాన్ని ఫిక్స్ అయిపోయాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమాజం నాటకం అంటే విలన్ కోట లేదా హీరో బలానోడు అని పెట్టేస్తారు. నేను అలా కాకుండా 10 మంది దగ్గర యాక్ట్ చేశాను. అలాగే ఆ 10 మంది దగ్గర చేసినప్పుడు ఒకసారి కుక్క అని ఒక నాటకం చేయాల్సి వచ్చింది. దేశరాజు హనుమంతరావు, ఎండమూరి వీరేంద్రనాథ్ రాశాడు. అది అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫార్ములా మంచి ఫామ్లో ఉండేది. బాండెడ్ లేబర్ మీద నాటిక. అది తెలంగాణలో రాశారు. అది నేర్చుకోవడం ఆ వేషానికి కోట అయితే బాగుంటుందని నన్ను పెట్టారు. అది నేర్చుకోవడం కోసం రోజు కాస్త ఉన్నమాట చెప్తున్నా కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కూర్చున్నామండి. వాళ్ళ భాష అది నేర్చుకోవడం కోసం ఆ కూర్చుని ఊరికే వాళ్ళు మాట్లాడేది విని విని అవి మా మనసులో పెట్టుకుని కొన్ని ఊత పదాలుగా ఉంటాయి కదా, అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుని. పాత్రలో నటించడం వేరు, ఆ పాత్రకు జీవం పోయటం వేరు. అహనా పెళ్ళంటలో కళ్ళజోడులోంచి చూస్తూ ఉంటారు. పిసినారిగా నటించడం వేరు, జీవించడం వేరు. ఆ పేపర్లు కట్టుకోవడం కానీ, కోడిని కట్టి దాన్ని చూస్తూ అన్నం తినడం కానీ, ఇవన్నీ ఎట్లా అంటే అందులో జీవించేశారు ఖచ్చితంగా. పిసినారంటే ఇంత పరమ పిసినారా అనుకునేలాగా, ఇంత పరమ పిసినిగొట్టా అనుకునేలాగా. రోజు నేను మద్రాసు వెళ్ళటానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను. వాడు ఏదో ఫ్లైట్ ఒక అరగంట అంత లేటు. సరే అక్కడ కూర్చున్నాను బోర్డింగ్ కార్డు తీసుకుని. నాయుడు గారు వచ్చారు అక్కడికి, రామనాయుడు గారు. పెద్ద ఆయన వచ్చారని లేచి నమస్కారం సార్ అన్న. ఆయన టైంకి వచ్చారా, గమ్మత్తు కనపడారా అని పక్కనకి వచ్చాడు. వెళ్ళేది సినిమా ఫైనలైజ్ ఇప్పుడే చేసి వస్తున్నాను అంటే ఏదో డేట్ల కోసం అనుకున్నాను. అప్పుడు ఆయన అన్నారు, 20 రోజుల నుంచి డిస్కషన్ జరుగుతుంది, కథ చాలా గొప్పగా ఉంది, జంజాల గారు రాశాడు, ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు, ఆ వేషం పండిందంటే సినిమా బ్రహ్మాండంగా ఆడదు, ఆ సినిమా పోయిందంటే ఆ వేషం పోయిందంటే సినిమా ఆడదు. ఎవరా అని 20 రోజులు డిస్కషన్ చేస్తుంటే ఆయన ఒప్పుకోవట్లేదు, నేను రావుగోపాలరావుతో వేద్దాం అనుకున్నాను ఆ వేషం అన్నాడు. ఈయనేమో వద్దంటాడు. ఎందుకు అని ఇవాళ ఫైనల్ కన్విన్స్ అయ్యాను. ఇవాళ చెప్పాట ఆయన, ఇన్నాళ్ళు నేను చెప్పడానికి భయపడ్డానండి గోపాలరావు గురించి. గోపాలరావు మీరు ఎంత మేకప్ అయిన చేయండి, ఆయన దగ్గర ఆ లేఖితనం అది చూపించలేము. ఎంత మేకప్ చేసినా ఆయన స్కిన్ అది ఎర్రగా ఉంటుంది, చేస్తుంది కొంచెం అందగాడు. అలా కాదండి అని చూడంగానే అసహ్యం పుట్టాలి. నేను నా మాట వినండి, నేను కోటతో చేయించుకుంటాను అన్నట్ట. వాడి మీద కొత్తగా వచ్చాడు, ఎలా బ్యాంక్ అవుతాను, ఏం పర్లేదు నేను చేయించుకుంటాను కదా అన్నాడు. సరే కానీ ఏదో చెప్పింది బాగానే ఉంది అనుకుని, నాకు డబ్బులు తక్కువ అవుతాయి కదా అని నేను వద్దాను, నాకు కాదనలేదు. అది ఫైనలైజ్ అయిపోయింది. చాలా మంచి వేషం, 20 రోజులు ఆ డేట్లు కావాల్సి వస్తాయి. చేస్తాం అనుకుని నా పెద్ద కంపెనీలో పని చేయడం కదా చేసాము, సక్సెస్ అయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు గుండు కొట్టించాలన్నారు. శాంతం గుండు అయితే బాగుండదని జంజాల గారు అంటకత్తి వేయాలి అన్నాడు. ఎలా ఏంటి అని తెలియక ఆ పక్కన గొడతాడు ఉంటే అక్కడ కూర్చోబెట్టి కొట్టించాడు. చుట్టూ ఒక తాడు కట్టి మన దారం ఆ పైన అంతా కొట్టించాడు. నాకు ప్రమాదం. కళ్ళజోడు ఏదో పిసినారు రమ్డి కొడుకు, ఆ కళ్ళజోడుకు ఒక అద్దం ఉండదు, అద్దం ఉంటుందండి, అది పగిలిపోయి ఉంటుంది. గోపాల్ రెడ్డి గారి కెమెరా ఎలా చేయాలి, అది ఊడిపోకుండా పగిలిపోయినవి అని, మీరు అట్ట కాదని నాకు ఇవ్వండి అని ఆయన కళ్ళజోడు అది తీసుకుని
ఒక గడ్డ పెట్టి అట్ట కొట్టాడు. అది చిట్లింది. చిట్టంగానే ఓడకుండా వెనకాల విజబుల్ టేప్ ఉంటుంది కదా, అటు ఇటు కనపడేది, ఆ టేప్ వేశారు. వేయించారు. తర్వాత గుడ్డలు ఏంటో ఉతికి పెట్టారు. ఇక్కడేమో 10 రోజుల క్రితం దొరుకున్నట్టు ఉండాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు. నేను కింద పడి కాసేపు వెళ్ళా. ఓర్నీ కమిట్మెంట్ తగలయ్యా, భలే ఉందన్నాడు. అలాగా పుట్టిందండి. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఉంటుంది. జంధ్యాల గారి గొప్పతనం ఏంటంటేనండి, ఆయన చేయించింది అందుకే హాస్య బ్రహ్మ అన్నారు. కామెడీ బ్రహ్మలా. అది హాస్యం. ఇప్పుడు చేసేవాళ్ళందరూ కామెడీకి వచ్చిన తేడా ఏంటంటే తల్లిపాలకి డబ్బా పాలకి ఉన్న తేడా. హాస్యం ఎందుకన్నారంటే జంధ్యాల గారు హాస్యం చూస్తే ఇన్సిడెంట్లు ఏది తలుచుకున్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎవరితో అయినా ఏ వయసు వాడైనా ఏ కాలంలో అయినా చెప్పుకోవచ్చు. ఆ కాంబినేషన్ ఎలా సెట్ అయ్యేదండి? ఇప్పుడు అహనా పెళ్ళంటలో బ్రహ్మానందం గారు, అలాగే బాబు మోహన్ గారు, కొన్ని కాంబినేషన్స్ ఇప్పటికీ కూడా మర్చిపోలేం. వీళ్ళిద్దరూ ఉంటే ఆ స్క్రీన్ పండుతుంది, ఈ డైలాగ్ పండుతుంది, హాస్యం పండుతుంది. ఇట్లా ఎలా సెట్ చేసేవాళ్ళు, ఎలా సెట్ అయ్యేవాళ్ళు? బాబుమోహన్ ఎంత చెప్పినా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. వాడి దగ్గర టైమింగ్ ఉంది, డైలాగ్ చెప్పగలడు, డ్యాన్సులు చేయగలడు, 2-3 కళ్ళు ఉన్నాయి. మీరు సినిమాలో వాడిని తంటం చూస్తే ప్రతిసారి ఈ సినిమాతో నడులు ఇరిగిపోయినారా అని అనుకున్నారు. అంతే కదా, ఏమీ లేదండి. అదే టైం నాకు అంతే భలే ఇష్టం. నాకు అది గట్టిగా తనేవాళ్ళ అస్సలు తగలదండి కాలు. ఓకే, ఆ చొక్కాకి తగిలింది కాలు అని వాడి సెన్స్ తెలియంగానే పడిపోయాడు. అంత గొప్ప టైమింగ్ ఉన్నాడు. ఎలాంటి పడ్డాడో ఎలా చేశాడో అది ఆయనకి తగింది. పట్టడం అనేది మంచి టైమింగ్ ఉండాలి ఆర్టిస్ట్. బ్రహ్మానందం గారితో అంటే ఆయన మంచి ఆర్టిస్టు పక్కన పెడితే వీళ్ళగా నాకు ఆయనతో కాంబినేషన్ లేదు. ఆయన ఎక్కువ సినిమాల్లో ఏంటంటే ఆయన హీరో పక్కన ఆ వేషాలు వేయడంతో కాంబినేషన్ తక్కువ మా ఇద్దరికి. వీడితో బాగా ఒక 56 సినిమాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు లేదే సినిమా ఆడదు అనేటువంటి స్థితికి వచ్చింది ఒక స్టేజ్. మీ హయాంలో డైరెక్టర్స్ సంవత్సరానికి 5-6 సినిమాల నుంచి 11 సినిమాలు చేసిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ సమయం తీసుకుంటున్నారు. మీరు అప్పటి దర్శకుల్ని చూశారు, ఇప్పటి వాళ్ళని చూశారు. మీరు దీని మీద ఏం చెప్తారు? అప్పుడు సినిమా వాళ్ళు సినిమా తీసేవారండి. ఇప్పుడు సినిమా వాళ్ళు సర్కస్ తీస్తున్నారు. పేద సాంగ్ కూడా డ్యాన్సులు పెడతారు. అది ఆ సందర్భం ఉండదు. ఆ సందర్భం ఈ సర్కస్ చూడలేకే జెమినీ సర్కస్ కూడా మూసేశారు. మన ఫుడ్ పోయిందని అందరూ మీ మీద ఫైట్ చేయడానికి వస్తారేమో, మా సినిమాలు సర్కస్ అంటున్నారు. అది ఏం రారండి, ఎన్నిసార్లు అనే మాట అలా తెలీదు. ఈ మధ్యకాలంలో మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అవ్వడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా, కాంట్రవర్సీ అవుతున్నాయి? ఏమండి, నేను మాట్లాడేది నిజంగా అవుతే వాళ్ళు ఎందుకు కొడుకుంటారు? మీరు అన్నట్టుగా ఏదో ఒకటి వచ్చేదే కదా. ఆయనకి ఆయన ఉన్నమాట మొహం మీద మాట్లాడి చాటేం మాట్లాడి అంటారు. జంధ్యాల గారు, బాపు రమణ గారు లెజెండరీ డైరెక్టర్స్తో వర్క్ చేసేటువంటి అదృష్టం మీకు కలిగింది. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించేది? జంధ్యాల గారితో చేస్తున్నప్పుడు మనం ఏం యాక్ట్ చేయక్కర్లేదండి. ఆయన సీన్ చదివి వినిపిస్తుంది అని మనం నవ్వొచ్చేస్తాయి. 4 క్యారెక్టర్ ఉంటే 4 క్యారెక్టర్లు ఆయనే చదువుతాడు చక్కగా, 4 మాడ్యులేషన్లో. ఆయన చెప్పినట్టు మనం చేస్తే చాలు. అంత గొప్ప డైరెక్టర్. బాపు గారు ఏమిటంటే చెప్పడు. బాపు గారి దగ్గర ఏంటంటే నీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ముందు మిమ్మల్ని చెప్పమంటారా? చెప్పండి, ఇంకో రకంగా చెప్పండి కోటగారు అంటాడు. ఇంకో రకంగా చెప్తాం, ఇంకో ట్రై చేయండి అంటారు. ఇది మధ్యలో చెప్పారే అది చెప్పండి బాగుంటుంది అంటాడు. అది ఆయన తత్వం. ఆయన ఏంటంటే వాడు నటులు ఒక మాయరోగం ఉందండి నటుల దగ్గర. నాకు తెలియదు మీరు చెప్పండి అంటారు. మనం చెప్పామనుకోండి మమ్మల్ని ఇమిటేట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ స్వతహాగా వచ్చేది పోతుంది. అందుకని నాకు అది ఇష్టం ఉండదండి అంటుంటారు. అదే గొప్పతనమే, ఇది గొప్పతనమే. ఇది చెప్పడం దమ్ము ఉండాలి, ఆయనలో వర్త్ ఉండాలి. అక్కడ ఆయన స్టార్ట్ చేసుకొని తెలివితేటలు ఉండాలి. స్టేజ్ ఆర్టిస్ట్గా నాటకాలు వేసే మీకు అసలు ప్రాణం ఖరీదులో మీలో ఒక నటుడు ఉన్నాడు, ఒక కామెడీ క్యారెక్టర్కి మీరు సరిపోతారను, ఒక విలన్ క్యారెక్టర్కి సరిపోతారు అని అంటే తర్వాత వచ్చినటువంటి వేరియేషన్స్లో మీరు ఇమిడిపోయారు.
కానీ ఫస్ట్ ప్రాణం ఖరీదులో ఛాన్స్ ఎలా వచ్చింది? అదేమిటంటేనండి, ఇది నాటిక. శ్రీశ్వరరావు గారు రైటర్, ఆయన రాశారు. ఆ నాటికలో నేను సినిమాలో గోపాలరావు రాశారు కదా, ఆ వేషం మెయిన్ క్యారెక్టర్ వేసామండి. చాలా అద్భుతమైన పేరు వచ్చింది నాకు ఆ రోజుల్లో. అది క్రాంతి కుమార్ గారు చూశారు సినిమా, చూసి దాని సినిమా తీయాలనుకున్నారు. దాంతో ఏదో ఆ గుడిచెలు, ఆ గూడెల్లో ఉండే వేషం 2 ఏళ్ళు ఉంటాయి, దాన్ని నూతన రాజు దెబ్బని చెప్పాడు ఆ రోజుల్లో. ఆ వేషం అలా రావటం జరిగింది. 3 తరాల నటీనటులతో నటించారు మీరు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి మీరు బేసిక్గా గుర్తించినటువంటి వేరియేషన్ ఏంటి? అప్పుడు కష్టపడి మనం మన నైపుణ్యం డైరెక్టర్కి చూపించి పైకి రావాలనుకునేవారు. ఇప్పుడు ఏంటంటే మన నైపుణ్యం చూసి డైరెక్టర్ పెట్టుకోవడం. ఇప్పుడు రాను రాను తయారైందంటే నైపుణ్యం వాడు ఎవడు డైరెక్టర్ లేడు, ఇంకా ఆర్టిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? టాలీవుడ్ స్థాయి ప్రపంచ యవనిక మీద, విశ్వ జగతి మీద ఒక బాహుబలి కావచ్చు, లేకపోతే RRR కావచ్చు, ఈరోజు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిందంటే ఇంత డైరెక్టర్స్ ఎఫర్ట్స్ కానీ అలాగే యాక్టర్స్ ఎఫర్ట్స్ కానీ ఉంటుందంటున్నారు కదా. క్రిటిసైజ్ చేస్తున్నాను కాదు, బాహుబలి అద్భుతంగా తీశారు, ప్రపంచ ఖ్యాతిగాంచింది, ఆర్థికంగా పేరుగా అన్ని రకాలుగా. మరి దర్శకుడిని ఎవరు చెప్పుకోరు ఏంటండి, ఎంత గొప్ప డైరెక్టర్ అతను రాజమౌళికి కూడా మంచి పేరు వచ్చింది, అవార్డులు ఏముంది, బెస్ట్ డైరెక్టర్ని ఇవ్వలేదే. మరి ఏంటి అది అన్యాయంగా తెలుగు వాళ్ళకి? రాను అయిపోయిందంటే ఇదివరకు దేశ భాషలంటూ తెలుగు లెస్స అని ఎత్తేవడం, తెలుగు లెస్స అని కిందకి వెళ్ళిపోతుంది. పైగా ఆయన్ని పద్మశ్రీ ఇచ్చారు, అది ఆంధ్ర కోటాలో ఇవ్వాల, కర్ణాటక కోటాలో ఇచ్చారు ఆయనకి. చూడండి ఎంత దౌర్భాగ్యం. RRRకి ఆస్కార్ వచ్చింది. RRR సినిమా దాంతో కంపేర్ చేసుకుంటే ఏముందండి? ఓకే, బాహుబలితో కంపేర్ చేయలేము. దాంట్లో ఉన్న టెక్నాలజీ వేరు, దాంట్లో వాడిన వేరు, ఆ దర్శకత్వం వేరు, ఆ షాట్లు వేరు. చూస్తూ ఉంటారా సినిమాలు? ఎప్పుడన్నా ఏదైనా టీవీలో వస్తానని బయటకు పోయేది. మీకు నచ్చిన నటుడు ఎవరు? ఈ కుర్ర బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్లో కానీ, డైలాగ్ డెక్షన్లో కానీ, యాక్షన్లో కానీ ఒక సత్తా ఉన్న మనిషి. అతనిలో ఆ పొటెన్షియాలిటీ ఉంది. తర్వాత బన్నీ, తర్వాత మహేష్ బాబు. మీరు చేసిన మూవీస్లో అన్ని వేరియేషన్స్ చేశారు. విలన్గా చేశారు, కమెడియన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏదంటే ఏం చెప్తారు? అంటే ఎంటర్టైన్మెంట్లో కూర్చున్న విలన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే శత్రువు ఆ సినిమాలో చూడండి ఎంత కామెడీ ఉంటుంది, విలన్లో ఎంత ఉంటుంది, నాకు చాలా ఇష్టం. మందుబాబులం మేము మందుబాబులం అని చెప్పేసి లేదండి, అలాగే ఉంది. రోజు పొద్దున్నే హరీష్ శంకరు బాబాయ్ నువ్వు షూటింగ్ ఉందంటే ఉందన్న, 1 గంట పర్మిషన్ తీసుకుని రాగలవా డబ్బింగ్ థియేటర్ అన్నాడు. నేను అనుకున్నా ఏమన్నా సెన్సార్ గట్ల ఏమైనా పడ్డాయేమో, మళ్ళీ ఏమైనా ఏడిచినా దానికోసం వస్తానులే అని చెప్పి అలా చెప్పి వెళ్ళంగానే ఈ పాట వేశారు. ఈ పాట ఏంటి ఇప్పుడు వేసాను, చేశాను కదా పాట అన్నా. అదే ఇప్పుడు నువ్వు పాడాలన్నారు. నేను పాడటంటే ఎవడన్నా అవుతాడన్నా, మీరు డైరెక్టర్ అన్నాడు. లేదండి నేను చేసింది బాగా చేశారు, అయిపోయింది, బాగా పాడటం అది పక్కన. స్క్రీన్ మీద చూస్తుంటే మీరేమో జడ్జండి ఇంకా ముసలి ఏజ్ కనపడుతుంది, నా వాయిస్ ఏమో పిల్లాడి వాయిస్లో ఉంది, సరదాగా ఉంటుంది, మీరు పాడితే బాగుంటుంది, మీరే పాడిద్దాం అనుకున్నాం అన్నారు. కీరవాణి కూడా అన్నారు పాడండి తప్పకుండా, వాళ్ళు పాడితే సింగర్ పాడినట్టు ఉంటుందండి, మీరు పాడితే తాగుబోతు పాడినట్టు ఉంటుంది, పాడండి అన్నాడు. మీరు నంబర్ 20 నిమిషాల్లో పాడేతలకు వచ్చారు. మీ 40 ఏళ్ల ప్రస్థానంలో కామెడీ, విలనిజం, క్యారెక్టర్ యాక్టర్, 4 పొలిటీషియన్ అన్నిట్లో సక్సెస్ అయ్యారు. ఫైనల్గా ఒక పొలిటీషియన్గా మొదటిసారి మీరు ఒక ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నుంచి బీజేపీ తరపున గెలిచారు, సేవలు అందించారు. కానీ మళ్ళీ ఎందుకు రాజకీయాల వైపు వెళ్ళా? నాకు ఇష్టం లేదండి. అంటే సెట్ కావు అనుకున్నారా? అవునండి, అప్పుడు పాలిటిక్స్ అండి, ఇప్పుడు పాలిట్రిక్స్. ఆ ట్రిక్కులు మనకి చేత కాదు, ఎందుకు అనవసరంగా చక్క ప్రొఫెషన్ పాడు చేసుకుంటామని వెళ్ళలేదు. బీజేపీని ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయి? దానికి ఏముందండి, నాకు నచ్చింది అంతే. కోట గారు, ఆరోగ్యం సహకరించి మీ ఏజ్కి తగిన క్యారెక్టర్స్ వస్తే ఇంకా చేయాలనుకుంటున్నారా, ఇంకా చాలే అనుకుంటున్నారా? నేను చచ్చేదాకా నటించాలి, చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి, అది నా కోరిక. వస్తున్నాయా ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమన్నా? ఎన్నో వస్తాయి, నా ఇబ్బందులు ముందు చెప్తాను, ముందు కథ చెప్తా ఉంటారు, ఆగండి అని చెప్పి నా ఇబ్బందులు చెప్తా.
కొంచెం మెట్లు దిగటం ఎక్కడం కష్టమయ్యా, కొంచెం సైడ్ గబాన్ లేవటం గబాన్ కూర్చోవడం కష్టం అని చెప్తాను. ఇప్పుడు చెప్పంటాను. వాడు ఏదైనా ఊహించుకుని చెప్పారనుకోండి, షూట్ అవుతుందంటే ఓకే అండి, లేకపోతే లేదు, వెళ్ళేదిలేండి, వెళ్ళిపోతాం. ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులకి మీరేమైనా చెప్తారా? ఏమీ చెప్పనండి. ఇప్పుడు అసలు కమింగ్ ఆర్టిస్ట్ అప్కమింగ్ ఏముంది, ఎవడు అప్ వెళ్తాడో ఎవడు డౌన్ వెళ్తాడో ఉంది. ఇప్పుడు వచ్చే ఆర్టిస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే 6 నెలల్లో ఎవడు నీకు నటన నేర్పలేడండి. నేను 25 సంవత్సరాలు నాటకం వేసాను, ఏం నేర్చుకున్నాను. కాబట్టి సినిమాలకు వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అదేం పట్టించుకోకుండా ఏదో మళ్ళీ ట్రైనింగ్ స్కూల్లో చేరాలండి, 4 లక్షలు ఇచ్చాను, 6 నెలలకి అక్కడ చదివాను, ఇక్కడ అది 6 నెలలే ఎవడు నేర్పుతాడు. కాబట్టి ఇప్పుడు చెప్పేవాళ్ళకి ఏంటంటే ఏమి చేయక్కర్లేదు, నీకు శ్రద్ధ ఉంటే ఏమొద్దు. బోల్డ్ ఛానల్స్లో బోల్డ్ తెలుగు సినిమాలు, ఓల్డ్ సినిమాలు వస్తాయి, అవి చూస్తూ ఉండండి. చూస్తే మీకే తెలుస్తుంది డైలాగ్ డిక్షన్, ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామ పెట్టాలి, అంతకంటే ఎవరు చెప్పలేడు. కాబట్టి అబ్జర్వ్ చేయండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ కోట శ్రీనివాస్ గారు, మీకు ధన్యవాదాలు. ఎన్టీవీకి సమయాన్ని కేటాయించారు. నేనేం పెద్ద గొప్పవాడిని కాదండి, నాకు మీరు సమయం కేటాయించి వచ్చారు. మీరుగా అభిమానం కోసం వచ్చినప్పుడు నేను ఒకటండి, మీ టీవీ ద్వారా, మీ మీడియా ద్వారా నేను 40 సంవత్సరాలు నన్ను ప్రేమించి పోషించినటువంటి ప్రేక్షక మహాశైలికి, ఆర్టిస్ట్ని చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పెట్టుకుని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు నేను ధన్యవాదాలు చెప్పుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది కోట శ్రీనివాస్ గారి జీవన ప్రస్థానం, అలాగే సినీ ప్రస్థానం. 4 దశాబ్దాల సినీ జీవితంలో ఆయన వెయ్యని పాత్ర లేదు, విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈ వయసులో కూడా తన వయసుకు తగిన విధంగా ఆరోగ్యానికి సహకరిస్తే గనక చివరి శ్వాస వరకు కూడా నటిస్తూనే ఉంటారంటున్నారు. ఇది స్పెషల్ చిట్ చాట్స్. నమస్తే.